మా ఆవిడికి గొంతు పెగిలి స్పష్టంగా మాట రావడం లేదు. మందిస్తారా అని సుబ్బారావు డాక్టర్ని అడిగాడు. మంది ఇస్తాను, కానీ ముందు మీరు తెల్లవారుజామున 3 గంటలకి మీ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి చూడండి, డాక్టర్ సలహా ఇచ్చాడు. అమ్మా, డాక్టరు పిల్లల్ని కిలోకి ఎంతకు అమ్ముతారు? రాము తన చెల్లెలతో కారులో ఇంటికి వెళ్తూ అడిగాడు. డాక్టర్ పిల్లల్ని అమ్మరు, తల్లి జవాబు చెప్పింది. మరి డాక్టర్ గారు చెల్లాయి పుట్టగానే ఎందుకు తూకం వేశారు అని రాము తన తల్లిని ప్రశ్నించాడు అమాయకంగా. భార్య, ఏమండి, టిఫిన్ తర్వాత తలనొప్పి మాత్ర వేసుకోండి. భర్త, నాకు తలనొప్పి లేదు. భార్య, పోనీ జ్వరం మాత్ర వేసుకోండి. భర్త, నాకు జ్వరం కూడా లేదు. భార్య, సర్లే, ఈ గ్యాస్ మాత్ర. భర్త కోపంగా, నీకేమైనా పిచ్చా? నాకు అసలు ఏ రోగం లేదు. భార్య, సరే అయితే షాపింగ్కి వెళ్ళొద్దాం పదండి అంది. పేషెంట్, ఎందుకో డాక్టర్, సడన్గా నిగ్రహం పోతూ ఉంటుంది, పిచ్చ కోపం వచ్చేస్తుంటుంది. డాక్టర్, సారీ, సరిగ్గా వినపడలేదు, ఏమన్నారు? పేషెంట్ వెంటనే, రోగం చెప్పుకోవడానికి పేషెంట్ వస్తే చెవులు ఎక్కడ పెట్టుకొని చచ్చావురా చెవలాయి, నీ పిండం పిల్లులకి పెట్టా. అసలు నీకు డాక్టర్ డిగ్రీని ఇచ్చిన త్రాసుడు ఎవర్రా, వాడి శవాన్ని నిలువుగా పెట్టి తగలెట్టా అని అరిచాడు. భార్య, ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, ఇంకెప్పుడు రాను. భర్త, ఎందుకే, ఏమైంది ఇప్పుడు సడన్గా? భార్య, మీరు ఇంకో దాన్ని తెచ్చుకుంటానని మీ ఫ్రెండ్తో రాత్రి మాట్లాడారుగా. భర్త, నేనెప్పుడు అలా మాట్లాడానే? భార్య, ఎలాగైనా ఆ అమ్మాయిని 3 రోజుల్లో అడ్జస్ట్ చేయరా అన్నారుగా. భర్త, నీ బొంద, అది ఆ అమ్మాయి కాదే, ఈ అమ్మాయి. భార్య, అవునా అంటూ తలగొక్కుంది. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోకి జనాలను తోసుకుంటూ ఓ అభిమాని హీరోయిన్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. ఆటోగ్రాఫ్ మేడం అన్నాడు అభిమాని. అప్పటికి బాగా అలసిపోయి ఉన్న హీరోయిన్ కోపంగా కోతి బొమ్మ గీసి ఆటోగ్రాఫ్ ఇచ్చింది. అభిమాని నవ్వుతూ, మేడం, నేను అడిగింది మీ ఆటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ కాదు అన్నాడు అభిమాని.